శివుడికి సోమవారమే ఎందుకు పూజ చేస్తారో తెలుసా? హిందూ పురాణాల ప్రకారం శివునికి అనేక పేర్లు ఉన్నాయి. భక్తులు ఈశ్వరుణ్ణి భోలా శంకరుడు, విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మల్లికార్జున స్వామి, మంజునాథ స్వామి మరెన్నో పేర్లతో కొలుస్తారు. శివుని పూజించే భక్తులంతా ఎక్కువగా సోమవారం రోజునే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోముడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుని ధరించిన వాడు శివుడు. సోమ్ అనే శబ్దాన్ని విడగొడితే ఉమాసహితుడు అని అర్థం వస్తుంది. ఉమాసహితుడు అంటే శివుడు కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేక దినంగా భావించి భక్తులు పూజలు చేస్తారు. సోమవారం శివుని పూజించి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు ఉండవు. 3 ఆకులు గల బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. స్వామికి వెలుగుపండు సమర్పించడం వల్ల శుభం చేరుకుంటుంది. శివుని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చలనం లేని రాయిలో దేవుడు ఉన్నాడని నమ్మి పూజించే నువ్వు సాటి మనిషిలో కూడా దేవుడున్నాడని నమ్మే ప్రేమగా ఆదరిస్తే ప్రతిరోజు ప్రశాంతంగా గడుస్తుంది. ఈ లోకమే స్వర్గంగా మారుతుంది. ఓం నమఃశివాయ. బిల్వ వృక్షం ఎక్కడ ఉంటుంది? శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగత్ రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణుపై ఉంచాడు. శ్రీవృక్షమనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వ వృక్షాన్ని దేవతలు స్వర్గంలోన మందర పర్వతాలపైన వైకుంఠంలో నాటారు. శివునికి ఇష్టమైన బిల్వ వృక్షం ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి. ఎండిన కోసి 2-3 రోజులైన శివ పూజకు పనికిరాదు. బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వ వృక్ష పత్రం 1,00,000 బంగారు పువ్వులతో సమానము. బిల్వపత్రం ప్రాముఖ్యత. ఒకనాడు శనిదేవుడు కైలాసమునందు శివుని దర్శించాడు. శివుడు శనిదేవుని పరీక్షించుటకు నీవు నన్ను పట్టి ఉండగలవా అని ప్రశ్నించాడు. అందుకు శనిదేవుడు మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తం కాలం వరకు శివుని పట్టి ఉంచగలనని అన్నాడు. అంతా శివుడు మరునాటి ఉషోదయం కాలము నుండి బిల్వ వృక్ష రూపము దాల్చాడు. ఆనాటి సూర్యాస్తం సంధ్యాకాలం గడిచిన పిమ్మట మహేశ్వరుడు బిల్వ వృక్షం నుండి సకార రూపముగా బయలి వచ్చినాడు. మరుక్షణమే శనిదేవుడు అచ్చట ప్రత్యక్షమైనాడు. నన్ను పట్టుకోలేకపోయావు అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుట చేతనే గదా లోకారాధ్యులై తమరు ఈ బిల్వ వృక్ష రూపముగా ఇందులో దాగి వసించినారు అన్నాడు శనిదేవుని. శనిదేవుని విధి నిర్వహణకు మెచ్చిన శివుడు ఈశ్వరుడైన నన్నే కొద్ది కాలం పట్టి నాయుందే నీవు వసించి యుంచట చేత నేటి నుండి నీవు శనీశ్వరుడుగా పూజించబడతావని అభయమిచ్చాడు. నాటి నుండి శివుని బిల్వ పత్రాలతో పూజించి శని దోషాలన్నీ తొలగుతావని వరం ప్రసాదించారు.